ఇక్కడ చూడండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ. చాలా మంది ఇప్పుడు మెజారిటీ ఉన్నటువంటి బీసీ కులాలు కూడా ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళు ఉంటారు. అందులో ముస్లింలు ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, సిక్, బౌద్ధ్, జైన్. భారతదేశంలో అటు నార్త్ ఇండియాకి అయితే చాలా ఈ నేను చెప్పినటువంటి ఈ మతాలు చాలా కులాలు బీసీ కులాలుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేశంలో ముస్లింల పేరు చెప్పి చిచ్చు పెట్టి ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో లబ్ధి పొందడానికి మాత్రమే తెలంగాణ తెచ్చినటువంటి ఈ బిల్లి మళ్ళీ హిందూ ముస్లిం పేరుతో రచ్చ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకురావడం అనేది చాలా దారుణమైనటువంటి అంశంగా సిపిఐ భావిస్తూ ఉంది. తక్షణమే ఈ 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ జిల్లాకు సంబంధించి నిత్యం మా డిమాండ్లు ఎప్పుడు మేము కోరుకునేటువంటి డిమాండ్లు, మేము చేసేటువంటి డిమాండ్లు, ఈ జిల్లాలో ముడి సరుకులు విపరీతంగా లభిస్తాయి. నల్లమల అడవిలో కృష్ణా నది ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకుని ఈ నాగర్ కర్నూలు జిల్లాని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించి పారిశ్రామిక అభివృద్ధి బోర్డుగా పెట్టాలని, అలాగే ఒక మ్యాంగో ప్రాసెసింగ్ సెంటర్ పెట్టాలని, ఈ ఫిష్ స్టోరేజ్కి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని, దాంతోపాటు కొల్లాపూర్ నుంచి మొదలుకొని అమరాబాద్ వరకు తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల బెల్ట్ ఉంది. విపరీతమైనటువంటి గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనులన్నింటికి కూడా ఒక యూనివర్సిటీ, మా నాగర్ కర్నూలు జిల్లాకి ఒక గిరిజన యూనివర్సిటీని కేటాయించాలని సిపిఐగా నాగర్ జిల్లా మొన్న జరిగిన మహాసభలో తీర్మానాలు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రతి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కళాశాలను ఈ 4 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఒక జటిలమైనటువంటి సమస్య మీ అందరికీ బాగా తెలుసు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా నిర్లక్ష్యపు నీడలో సాగుతున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరికి అర్ధరాత్రిలో అపరాత్రిలో కడుపులో చూపించినా, నెత్తిలోకి వచ్చినా, గుండెలోకి వచ్చినా, ఇంకేదైనా అయినా పాము కరిచినా, తేలు కరిచినా, లేకపోతే దురదృష్టవశాత్తు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా అక్కడ మాట్లాడే నాదుడే లేనటువంటి పరిస్థితి. ఆసుపత్రుల పర్యవేక్షణ అనేది తీవ్రమైనటువంటి కొరతతో ఇబ్బంది పడుతూ ఉంది. ఎంత టెక్నాలజీ, ఇంత అభివృద్ధి ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఫోర్త్ ఎకనామీ మనది అని మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడో మార్స్ పైకి మంగళయానం కోసం ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు మనం. కానీ ఒక వ్యక్తికి ఒక గుండె నొప్పో, ఇంకేదో నొప్పో, ఇంకేదో ఆపద వస్తే ఇక్కడ నుంచి హైదరాబాద్కి 3.5-4 గంటల పాటు అది డబ్బుకి వెహికల్ దొరికి పోయిన వాడు అదృష్టం బాగుంటే బతికి బయటపడేటువంటి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. కనీసం పల్లెటూరులో మండల స్థాయిలో లేకపోయినా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళని వైద్యం అందించడానికి కావాల్సినటువంటి కనీస వసతులు లేకపోవడం అనేది చాలా శోషించదగ్గ విషయం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చొరవ చూపి ఈ జిల్లాలో అన్ని ఆసుపత్రులు అలాగే ఉన్నాయి. త్వరలోనే సిపిఐగా చలో ప్రభుత్వ దవాఖానా అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. 1-2 రోజులు ఆ ఆసుపత్రుల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాటన్నిటిపైన మా పార్టీ నాయకత్వం అంతా కూడా, మండల జిల్లా స్థాయి నాయకత్వం అంతా కూడా కదిలి ఈ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన అధ్యయనం చేసిన తర్వాత ఆందోళన కార్యక్రమం డిఎంహెచ్లో, కలెక్టర్ దృష్టికో, లేకపోతే సంబంధిత శాఖ మంత్రిలో వాటికి మంత్రి దృష్టికి దీన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆందోళన చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ సమస్యను వీలైనంత మేరకు పరిష్కరించాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండోది, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక
ఇక్కడే పుట్టి ఈ మట్టిలో పెరిగినటువంటి మా అగ్రగామి నాయకులు, మార్క్సిస్ట్ మేధావి, మాజీ పార్లమెంటు సభ్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వారు, సురవరం వెంకట్రామరెడ్డి లాంటి వారు, లక్ష్మణాచారి గారు, లేకపోతే కిష్టన్న గారి లాంటి వారు, లేకపోతే గోపాలరావు లాంటి వారు, లింగారెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన అనేక మంది పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఈ జిల్లా అందించడం జరిగింది. అలాంటి పోరాటాల చరిత్ర కలిగినటువంటి ఈ జిల్లా రాబోయేటువంటి రోజుల్లో మీ అందరి సహకారంతో సిపిఐగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడానికి సిపిఐ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది, పోరాటాలు చేస్తుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి అంశం, ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీలకు సంబంధించినటువంటి 42% సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్కి బిల్లు ఆమోదానికి సంబంధించినటువంటి అంశమే మొత్తం కూడా నడుస్తూ ఉంది. దాంట్లో మేము ఒకటే రిక్వెస్ట్ చేయదలుచున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా రాష్ట్రంపై ఒత్తిడి చేసి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేబినెట్ వీరందరూ కూడా కేవలం ఒక పార్టీగా, ప్రభుత్వంగా ప్రయత్నం చేయకుండా, లేదా సెంట్రల్లో పవర్ అవుతుందిగా కానీ ఇంకో పార్టీకు పరిమితం కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను, ప్రజాప్రతినిధులను ఏకం చేసి వారితో ఒక వారం రోజుల పాటైనా సరే వారితో ఇష్టాగోష్ఠిగా చర్చించి ఈ విషయాన్ని రాష్ట్రపతి దగ్గరకు, లేకపోతే పార్లమెంట్ దగ్గరకు దీన్ని తీసుకెళ్తే మరింత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందని సిపిఐగా మేము చెప్పదలుచుకున్నాం. రెండోది, భారతీయ జనతా పార్టీ ఏదైతే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందో ప్రతి విషయాన్ని కులం, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకున్నటువంటి మోడీ సర్కారు తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ అంశం పైన కూడా రాజకీయం చేసే కారణం చేస్తా ఉంది. ఈ బీసీ 42% రిజర్వేషన్ అమలు చేసే క్రమంలో ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చారో అది మతపరమైనటువంటి రిజర్వేషను, దాన్ని తీసేయాలని వారు ఆందోళన తీసుకొచ్చి ఇదంతా కూడా పక్కదోవ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము బీజేపీ వారిని ఒకటే విషయం అడగదలుచుకున్నాం. దేశంలో 42% రిజర్వేషన్ పొందుతున్నటువంటి అనేక కులాలు, ఉపకులాల బీసీలందరూ